అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా? సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింపజేసిన చీర అంటే శేష వస్త్రాన్ని భక్తులు, మహిళలు ధరించవచ్చా? అందులో లాభాలేంటి? పాటించాల్సిన నియమాలేంటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ వార్త చదవాల్సిందే. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతూ ఉంటారు. పూలు, కుంకుమ, గాజులు, చీర, రవికలను కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింపచేయమని పూజారులకు చెబుతూ ఉంటారు. ఆ తరువాత ఇలాంటి చీరలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తూ ఉంటారు. ఆ చీర దక్కితే చాలని చాలామంది భక్తులు వేలంలో కొనుక్కుంటూ ఉంటారు. అయితే అసలు అమ్మవారి చీర శేషవస్త్రమును సాధారణ మహిళలు ధరించవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కానీ ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? ఎంత సంతోషంగా వేలంపాటలో సొంతం చేసుకుంటామో ఆ చీరను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి వర్జ్యం చూసుకొని శుక్రవారం రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈ చీరను ధరించినంతసేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించకూడదు. ఆ చీరను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి ఉంటుంది. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.